నా పేరు పార్వతి అండి. ఏ ఊరు? అనవర్లపూడి. ఏం చేస్తూ ఉంటారు? కూలి పనులే చేసుకుంటా. ఎలా ఉన్నాయి మా పనులు? బాగానే ఉన్నాయి ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నాడు. అన్ని పింఛన్లు, బియ్యం అన్ని బాగా చేపిస్తున్నాడు. నేను అడక్క ముందే చెప్పేస్తున్నారు మీరు. అన్ని మా పార్టీ మాది అదే. పార్టీ మీదే మాదే. 11 నెలల కాలంలో బాగానే చేశారు. బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. బాగా తిన్నారు కూడా 4 చేతులు పెట్టి. ఇప్పుడు తింటలా మరి. ఇప్పుడు తినట్లేదు. అప్పుడే బాగా చేశాడు కదా, అప్పుడు తిన్నారు. ఇప్పుడు మరి అన్ని చేసేవాడికి ఎట్టా చెబుతారు? అది పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మాకు పింఛన్లు ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు పెన్షన్? 4000. అంటే చెప్పిన దాని ప్రకారమే 4000 చేసేసారు. 4000. కాకపోతే కొత్త పెన్షన్లు కొత్తవి పెట్టట్లేదు కదా, దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా? అడేమో మరి, మనకేం తెలుసా, ఆయన గారి ఇష్టం. జనాలు ఏమైనా తిట్టుకుంటున్నారా కొత్త పెట్టట్లేదు? ఊరు తిట్టుకోవట్లా, పెడతారా అని అనుకుంటున్నారు. పొలం ఉందా? నాకేం లేదయ్యా, ఏమీ లేదు. సరే అమ్మా, ఇప్పుడు ఈ కొన్ని పథకాలు ఉన్నాయి కదా, తల్లికి వందనం అని చెప్పి ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు ఇంకా అమలు చేయలేదు కదా, జనాలు ఏమైనా రివర్స్ అవుతున్నారా? జనాలు అన్నాడుగా చేస్తాడు అంతే. రాజధాని అయిద్దంటావా? రాజధాని 3 ఏళ్ళు అయిద్దా? అయింది, చేస్తున్నాడుగా, పెట్టాడుగా ఆడప. ఇది ఏంది? ఏందమ్మా ఏంది? ఎన్ని రోజులైనా పెడతారు. ఏమైంది? ఏం బాధలేదు. ఏది బండేదమ్మా, ఆటో వస్తుంది అన్నారు. మొత్తంగా మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంట. రావాలయ్యా, ఇదే రావాలి. మళ్ళీ జగన్ వచ్చే ఆస్కారం లేదా? జగన్ వచ్చే లేదు లేదు. ఉండటానికి ఇల్లు లేకుండా చేశారు. దీప పథకాలు అన్ని కట్టించుకొని అదిగో మా చెల్లెలు. తాడేపల్లి నుంచి పంపించి పడేపించాడు. నేను జగన్కి బెస్ట్ ఫ్రెండుని. ఆటో ఆపపోతే ఆయన వచ్చినప్పుడు లారీ ఆపకపోతే నేను అడ్డం పడుకున్నా. పని నమ్మానుగా ఆయన ఆగాలి ముందు అని నేను ఆపిచ్చి ఆయనకి నేను పక్కా కాంగ్రెస్. అలాంటి దాన్ని నన్ను మోసం చేశాడు ఆయన. వాళ్ళ నాన్న ఇక్కడ వేసుకోమన్నాడు ఇల్లు. వాళ్ళ నాన్న ఇల్లు కూడా తెలియకుండా ఇల్లు పడేపించాడు. నాకు గెలిచిన 3వ రోజు నా ఇల్లు పడేపించాడు. ఎట్ట చేసామో ఎట్ట చేసాం ఇవాళ రోజు వరకు కూడా నేను అవిటిదాన్ని వీళ్ళ దగ్గరికి కూడా పోయి నేను అడగటానికి అవకాశం లేదు. నాకు అవుడు, నా పిల్లాడికి అవుడు, కనీసం మాకు వీళ్ళు కూడా ఎంత సహాయం చేయట్లా. ఇల్లు ఎందుకు పడేశారు? ఎందుకంటే అది అంగన్వాడి బడి అటు ఇటు రోడ్డు దేనికి అడ్డం లేదు, కావాలని పడేశారు. వైసీపీ వాళ్ళే పడేపించింది. అక్కడ కూడా వైసీపీ వాడే. నాకు ఆడికి 3 ఇళ్ళు ఉండే, 3 లైన్లో రావాలి. ఈ మాటలన్నీ రావాలి. 3 ఇళ్ళు ఉండి ఆడికి ఒక్కడే ఒక్కడికి చచ్చిపోయాడు. ఒక్క కొడుకు ఉన్నాడు. వాడు ఆమెకి పారంబాకులు ఇల్లు వేసుకుంది కాబట్టి నాకు స్థలం లేదు, నేను వేసుకుంటాను అన్న. అంటే తాడేపల్లి నుంచి పంపించి క్రేన్తో పడేపించారు నా ఇల్లు. క్రేన్తో ఆయన గెలిచి ఎన్ని సంవత్సరాలు? 3 నెలల్లోనే నా ఇల్లు పడేపించింది. జోరును వాళ్ళలో ఉన్నాం. 2 బస్తాలు బియ్యం తడిసిపోయినాయి. పక్కంట 3 ఏళ్ళు ఇస్తే కొద్దిగా పాక వేసుకున్నా. ఆ పాకాలో ఉంటున్నా చెట్టు కింద. ఇప్పటికి నేను నా కొడుకు ఏ ఆధారం లేకుండా బయటకు పోతానికి కూడా మాకు తావులేదు. బయటకు పోతానికి కూడా లేదు అసలు. పాస్ కోసుకోవటానికి కూడా లేదు మాకు. దొడ్డికి పోతానికి లేదు. ఇప్పటికీ దొడ్డికి అట్లా. ఈయన లేడు కిరణ్ చందు గారు దేవుడు వెళ్ళే ఇంటి పన్ను కరెంటు బిల్లు ఇప్పించాడు నాకు. దానికే కడుతున్నా, పాకాకే. గింత పాక పోయిన సంవత్సరం 1400 కట్టా. నేను కట్టినా, అయ్యా నాకు ఇల్లు లేదు వాకి లేదంటే ఖాళీ స్థలంలో ఉండవు కదా నువ్వు కట్టని కట్టిస్తే ఈ సంవత్సరం 1300 వచ్చింది. ఏ వల్ల కట్టేది? వాళ్ళు ఒక పదం చేశారా, ఒక ఇది చేశాడా ఆయన జగన్. అదేమనంటే ఆయన దగ్గరికి పోయి అడుక్కో అని అన్నాడు. ఇంతలో కడుపోడు. తాడేపల్లి నుంచి వచ్చి 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు నిలబడి పడేపించారు నా ఇల్లు. క్రేన్ తెచ్చి మళ్ళీ నా బియ్యం 2 బస్తాలు బియ్యము తడిసిపోయినాయి. పక్కన ఇంటి ఆమె చూడలేక నాకు 3 ఏళ్ళు ఇచ్చి పట్టా కొని ఇచ్చి ఆ పట్టాతో వేసుకోండి. వచ్చి చూడండి మీరు. ఎట్టాడు? ఏం చేస్తా ఉంటారు? లారీ డ్రైవర్ని. ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాడుగులు ఏమైనా ఉన్నాయా? లేదు, మోటార్ బిల్లు దెబ్బతింది. ఏం లేదు. అంటే గతంలో బాగుంది, ఇప్పుడు బాగలేదా? గతంలో కూడా అట్టాగే ఉంది, ఇప్పుడు కూడా అట్టాగే ఉంది. డెవలప్మెంట్ లేదు. అంటే రాజధాని దగ్గరలో ఉంటున్నారు కదా, వర్క్లు ఎక్కువ ఉంటాయి కదా, ఏం జరగట్లేదా? లేదు,
ఏ రాజధాని మొదలైనా ఆ టిప్పర్ల కాటికి తప్పితే ఏమి లేదు, ఏమి లేదు. సరే పెద్ద ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందా? పర్లేదు, జగన్ మీద ఇది బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు కూడా కొన్ని పొడిగిస్తున్నారు, అన్నయ్య కొన్ని నెరవేర్చట్లా, హామీలు కొద్దిగా లేట్ చేస్తున్నారు. మరి దానికి మరి ఏమో ఈ మందు కూడా జగన్ హయాంలో కంటే ఇప్పుడు తక్కువగానే ఉంది. ఇంకా తక్కువగా ఇస్తానని కూడా మొన్న ఒక 20 రూపాయలు, అంతకుముందు ఒక 10 రూపాయలు పెంచుతున్నారు. అది కరెక్ట్ కాదు. తగ్గిస్తామన్నది తగ్గించినట్టుగా ఉంచాలి కాదు, తగ్గించకపోయినా మళ్ళీ పెంచారా ఇల్లు? తగ్గించి మళ్ళీ పెంచారు. తగ్గిన దాటిని అట్టా ఉంచేస్తే సరిపోతాయి, మళ్ళీ పెంచకుండా. తగ్గిపోయినా బాగలేదు, మళ్ళీ పెంచకూడదు కదా. అది ఓకే, ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ సూపర్ 6లు అమలు అయ్యేవి కాదు, వీళ్ళు అమలు చేయరని చెప్పి అంటున్నారు. అమలు చేస్తారా? మీకు ఏమైనా నమ్మకం ఉందా? చేస్తారు, కాకపోతే టైం పట్టుద్ది. దాంట్లో సమస్య లేదు, చేస్తారు. అంటే పథకాలు లేట్ అయ్యే కొద్దీ ఆడవాళ్ళు ఏమైనా రివర్స్ అవుతున్నారా? ఏం ఉండదు, ఎవరికైనా చేసేది లేదు, ఎవరిది కాకపోయినా చేసేది లేదు. ఎందుకంటే ఎంత అప్పుల్లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నిదానం సరి చేసుకుంటారు, చేస్తారు ఈ 5 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు ఈ రేషన్ బండ్లు ఉన్నాయి కదా, అవి ఎత్తేస్తామని చెప్పి అంటున్నారు. ఎత్తితే మంచిదేనా? మరి కరెక్టేనా అది? ఏముంది, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేదండి. ఉచితంగా బియ్యంకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కంటే జనం సామాన్లు వాటిని తెచ్చుకుంటారు, దగ్గరలో ఉంటాయి. ఏమో ఇప్పుడు దీనికి అలవాటు పడ్డారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే తిట్టి పోసుకుంటారు. తిట్టి పోసుకుంటారు, ఏమి లేవు. ఈ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమన్నారు ఏంది, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినా అయ్యే బియ్యం, ఇంటికి తీసుకురాకి ఇచ్చినా ఆడకెళ్ళి తెచ్చుకున్నా అదే బియ్యం. అసలు బియ్యం ఇస్తున్నారా? ఇస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే ఇస్తున్నారు. ఏమో డబ్బులు ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వాల, బియ్యమే ఇస్తున్నారు. కాకపోతే ఆ బియ్యం ఇవ్వడం కూడా వేస్ట్, ఎవరు తినేవాళ్ళు లేరు, తీసుకొని అమ్ముకుంటున్నారు తప్పితే. ఓకే, ఇంకోటి అండి, ఇప్పుడు ఈ నీకు 15,000 అని చెప్పి బాగా ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రేపు స్కూళ్ళు స్టార్ట్ అవబోతున్నాయి, ఇస్తారంటారా? నీకు 15,000 అంటే ఇది మొత్తం అయిపోవాలండి. అది వాళ్ళు ముందర రొటేషన్ అవ్వాలి, రొటేషన్ అయితే వేస్తాడు, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే అన్న తర్వాత నెరవేర్చుకోకపోతే నెక్స్ట్ తేడా వద్దని అమలు జరుగుతాడు. అయితే టైం పట్టుద్దాం, వేస్తాడు ఏదో ఒకటి పురమాయించి. జగన్ ఇప్పుడు 11కి పడిపోయారు కదా, మళ్ళీ లేచే అవకాశం ఉందా? ఇక జగన్కి ఓట్లు వేయరండి. ఎందుకు వేయరంటే ఆయన గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో చూశారుగా, అంతా రౌడీజం. ఇవాళ వాళ్ళు చేసిన అరాచకాలు మొత్తం బయటకు వచ్చి సిబిఐ వాళ్ళు వీళ్ళు మొత్తం కోర్టుల్లో పెట్టేశారు కదా కేసులు. మరి ఇక్కడ చేస్తే ఓట్లు ఎవరు వేస్తారు? అంటే ఇంకా అభియోగాలు ప్రూవ్ అవ్వలేదు కదా, ఆయన అరెస్ట్ చేయలేదు కదా. ఆయన అరెస్ట్ చేస్తారో ఆ లెక్కని చెప్తే మరి 16 నెలలు జైల్లో వచ్చినాయని సీఎం చేయాలా? మరి 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు సీఎం అవడం అంటే జగన్ కంటే కూడా జనంలో జగన్కి లేదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు. మేము కూడా రాజశేఖర రెడ్డి గారి పార్టీలో ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారిని చూసే మేము కూడా ఓట్లు వేసింది. ఓకే, మరి తండ్రి తగ్గట్టు చేయలేదా? మరి రాజశేఖర రెడ్డికి జగన్కి సంబంధం లేదు అస్సలు, సాధ్యపడదు. ఆయన వేరు ఈయన వేరు. మొత్తంగా ఎన్ని మార్కులు వేస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? ఏమండి 5 సంవత్సరాల్లో 11 నెలలు అయింది. సూపర్ 6 సెట్ చేస్తాడని గట్టి నమ్మకం ఉంది. చేయకపోతే చంద్రబాబు గారినే తీసేస్తారు. జగన్ తీసేయలేదా? 150 సీట్లు వచ్చిన చంద్రబాబు గారు నెరవేర్చలేకపోతే చంద్రబాబు తీసేస్తారు.